హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం బాపట్ల జిల్లా రేపల్లెలో ఉన్నాము. నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు చంద్రశేఖర్ బాబు. చంద్రశేఖర్ బాబు, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తే పని చేసేవాళ్ళు వస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. ఎటువంటి ఇబ్బంది సార్? ఈ ఒక ఇబ్బంది ఏంటి సార్, సరే ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రతి పౌరుడు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో యాక్చువల్గా అయితే బెటర్ ఏదన్నా ఉంటే దానికోసం మేము ఎదురు చూస్తున్నాం. అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, అభివృద్ధి ఎక్కడ ఉన్నాయి సార్ సంక్షేమ పథకాలు? అన్నీ అనుకుంటున్నామే కానీ ఏమీ లేదు. ఎవరైతే ఉన్నారో ఆ వాలంటీర్స్ అతనికి 50 ఏళ్ళకి అతను అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారే కానీ వేరే వాళ్ళకైతే ఎక్కడా లేదు. ఇసుక దందా ఉంది, మైనింగ్ ఉంది, ఆ తర్వాత రోడ్లో ఎక్కడైనా ఉందండి. నేనే 2 సార్లు పడ్డాను నేను. సో నా పుట్టిన తర్వాత నేను ఆవు దూడ దగ్గర నుంచి నేను రాజకీయంలో చూస్తున్నాను. ఇంత దౌర్భాగ్య స్థితి ఎక్కడా నేను చూడలేదు. ఓకే, ఈసారి అయితే జగన్ గారు రారంటారా? జగన్ గారు వస్తారా రారా అని కాదు సార్, ప్రజలు బెటర్ దాన్. ఓకే, ఎవరున్నారు మరి అంత బెటర్ దాన్ అంటే ఎవరు పనిచేస్తారు అన్నది ఈ 2 నెలల్లో, ఎందుకంటే వాళ్ళే తనుకుంటున్నారు ప్రస్తుతానికి సీట్ల కోసం. ఓకే, ఇంకా ఈ 2 నెలలకు చూస్తే ఓటర్ కూడా ఆలోచిస్తారు ఎవరు వస్తారా ఫైనల్లో, వేద్దామా వద్దా అన్నట్టు. 2014లో బాబు గారిని గెలిపించారు. అవును, మరి 2019లో జగన్ గారు ఒకటేసారి ఏ వ్యక్తి అయినా సరే ఒక 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఎదుటి వ్యక్తి రోజు తినే రైసు ఒక రోజు ఏమనిపిస్తుంది అంటే ఒక మంచి టేస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే అనేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు చాలా బాగా చేశారు. అంతవరకు నేను ఓకేనండి. అటు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి వరకు నేను 100% చెప్తాను. సో బెటర్, ఇంకా బెటర్ ఉంటుంది అనేసి ప్రజలు ఓటేశారు. కానీ చేయలేకపోయారు, దాంట్లో ఫెయిల్ అయ్యారు. అంటే తను ఫెయిల్ అయ్యారా? నేను ఒకటి గ్రహించాలి, జగన్మోహన్ రెడ్డి గారు అయినా అతను చేశారా? ఈ ఎమ్మెల్యేల మీద ఆధారపడ్డారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని కూడా ఆయన గ్రహించలేకపోయారు. ఫస్ట్ వాస్తవంగా జరగాలంటే జగన్మోహన్ రావు గారు తప్పు చేశారు అనేసి డైరెక్ట్ మేము చెప్పే కంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా, పథకాలు సరిగ్గా తీసుకెళ్తున్నారా? ఏదో ఇచ్చాము, సచివాలయాలు ఇచ్చారు, వాళ్ళు తీసుకెళ్లారు, ఇస్తున్నారని ఆలోచించారే కానీ ఇక్కడ చోటా మోటా నాయకులు ఎన్ని రాజకీయాలు చేస్తున్నారు, ఎన్ని బెదిరింపులు చేస్తున్నారు ఏంటన్నది జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రహించలేకపోయారు. సో జనాలు మాత్రం ఇలా వ్యతిరేకత వచ్చింది. ఆయన చేయలేదు అనేసి అట్లా అనుకోకూడదు. ఇతను ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం చాలా 100% పొరపాటు చేశారు కనుక ఇవాళ జనాల్లో వ్యతిరేకత వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ సపోర్ట్ ఇస్తున్నారు కదా సార్, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే వీళ్ళిద్దరూ కలిసి రాజకీయం సార్, ఇది రాజకీయము. ఇవాళ ఎట్లా అంటే ఒక వస్తువు కోసం మనం ఫైట్ చేస్తాం. అంటే ఇటు వరకు రాజులు ఒక రాజ్యం కోసం పోరాడుకునేవాళ్ళు, దానికోసం రాజకీయ సౌలభ్యం కోసం వీళ్ళు అందరూ కలిసి యూనిట్ గా వెళ్తున్నారు. సో ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎవరైతే బెటర్ బాగా పనిచేస్తారా వాళ్ళకి ఓటేద్దాము అన్నట్టు. సో ఈ రోజు నాకు తెలిసి నేను హ్యూమన్ రైట్స్ లో చేస్తానండి, స్టేట్ వైజ్ గా చేస్తాను. 80 సంవత్సరాలు తీసుకున్న పెన్షనర్స్ 15వ తారీఖు వరకు లేదు, అతను బతకాలి మందులతోటి, వాళ్ళ మనవాళ్ళు బతకాలి. కొంతమంది వీళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదు సార్, వాళ్ళకి పెన్షన్ లేదు. ఉద్యోగస్తులకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సీలు ఇస్తానన్నారు, ఇంక్రిమెంట్లు కలుపుతానన్నారు, ఈ రోజు వరకు లేదు. అది దానివల్ల అతనికి కాస్త మైనస్. ఆయన మైనస్ కాదండి, ఈ ఉన్న ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలకి ఉన్న అనుచరులు, వాళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అంతే. నమస్తే అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, టీవీ లేపాక్షి టీవీ, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఓకే, మీ పేరు సార్? నాగరాజు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎందుకని సార్? మాకు చంద్రబాబు వస్తే ఒక రాజధాని, మళ్ళీ జగన్ వస్తే 3 రాజధానులు. 3 రాజధానులు లేదు కదా, తీసేశారు కదా ఆయన. సుప్రీంకోర్టు మళ్ళీ మొదలు పెడతారండి. జగన్ సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నారు. మాకు అవసరం లేదు పథకాలు. అవసరం లేదండి. మరి ఏం కావాలి సార్ మీకు? మాకు జగన్ కాకుండా చంద్రబాబు పరిపాలన బాగుంటది. కాకపోతే
ఉచిత బస్సు అనేది ఆ పరిపాలన వచ్చినా వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా పెట్టకుండా మేము ఆటో వాళ్ళం కాబట్టి మాకు ఆ ఒక్క పథకం చంద్రబాబు గారు కానీ జగన్ గారు కానీ పెట్టకుండా మిగిలిన పథకాలు ఏ పెట్టినా మాకు అభ్యక్షం లేదు. వాహన మిత్ర ఉంది కదా, అవును, దాని వల్ల ఉపయోగం ఉందా లేదా మీకు? మాకైతే వచ్చినాయి 4 సార్లు, వచ్చింది, నాకు ఉపయోగం లేదు. తీసుకున్నారు అంటే ఈ చేత ఇస్తున్నారు ఈ చేత తీసుకున్నారు అని నిజమంటారు అది? అవును. ఏ విధంగా తీసుకున్నారు మళ్ళీ? మరి ఆయిల్ పెంచాడు, ఓకే, మరి బ్రేక్ ఇన్స్పెక్టర్ బ్రేక్ అది చేసే డబ్బులు పెంచారు, మరి ఇన్సూరెన్స్ పెంచాడు, మరి కేసులు రాస్తున్నారు. అంటే మన తెలంగాణకి ఆంధ్రాకి చాలా ఉంటది ఇన్సూరెన్స్ బ్రేక్ ఉంటుంది. ఎంత తేడా ఉంటది? 100లో ఉంటుంది. 100లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మణిరత్నం గారు, మల్లేశ్వరరావు గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? వైసీపీ వచ్చిందండి. వైసీపీ ఎందుకని? ఇండియా అంటే అన్ని పథకాలు ఇస్తున్నాడుగా. అన్ని పథకాలు ఇస్తున్నారు. ఏ పథకాలు బాగా నచ్చినాయి మీకు? అన్ని ఎట్లయినా అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నాయి. ఇక్కడ రేపల్లి ఎవరు వస్తారు? రేపల్లి అనగానే వస్తాడు, అనగానే సత్యప్రసాద్ గారు. అదేంటి ఇక్కడ టీడీపీ పైన జగన్ గారు అంటే మరి మంచోడు, ఇక్కడ మంచోడు, గెలిపిస్తారు సాగైతే. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మీ పేరేం పేరు? ఆదిశేష్ గారు. ఈసారి రేపల్లి ఎవరు వస్తే బాగుంటుంది సార్? రేపల్లి అనగానే వస్తాడు. అనగానే సత్యప్రసాద్ గారు. ఎందుకంటే ఆయన పనిచేసాడు, పనిచేశారా? మరి ప్రభుత్వం వాడికి ఏం చేసింది ఇక్కడ? సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయండి? అన్ని వాళ్ళు చదువుతుంది, లేని వాళ్ళకి లేదు. అయిన వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళు ఏమంటారు? ఉన్నోడికి వెళ్ళిపోతున్నాయి, లేనివాడికి ఏమి లేదు. ఏమీ లేదండి. ఆధార్ కార్డు ఒకటి పెట్టారు, ఫస్ట్ రేషన్ కార్డు కదా పుట్టింది వయసుకి. ఆధార్ కార్డులు ఎంత ఉంటే నాకు 52 సంవత్సరాలు ఏంటి, మావిడికి నాకు 47 సంవత్సరాలు, ఆమె 37 సంవత్సరాలు ఆధార్ కార్డులో ఉంది, నాకేమో 57 సంవత్సరాలు ఆధార్ కార్డులో ఉంది. ఓకే, సంక్షేమ పథకాలు మాకు అందలేదు కదా, ఎవరికి అందలేదు. మనకి రేషన్ కార్డే కదా ముందు పుట్టింది, దాంట్లో వయసు చేయాలి కదా. ఓన్లీ రేషన్ కార్డు మామూలు ఆధార్ కార్డు వెళ్ళినారు. వయసు తక్కువ వాళ్ళకేమో సంక్షేమ పథకాలు ఉందని, వయసు పెట్టిన వాళ్ళకి సంక్షేమ పథకాలు అందట్లేదు అంటారు. 90% ఉంది ఇప్పుడు సొసైటీలో. అది అంటే సంక్షేమ పథకాలు అందులో ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా? ఎక్కువ ఉన్నారు. అయితే దానికి సంబంధించిన వాళ్ళు తక్కువ ఉన్నారు, వాళ్ళకి అందలేదు కదా. ఓకే, అంటే అనర్హులకి ఇస్తున్నారు, ఎక్కువ ఉన్నారు. సార్ మీ పేరు? సార్ మీ పేరు? సార్ నా పేరు రాజు. ఈసారి రేపల్లిలో ఏ పార్టీ వస్తుంది? ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? టీడీపీ. ఎందుకని సార్? అది రేపల్లికి కంచుకోట. టీడీపీ కంచుకోట బాగా ఆయా టీడీపీ హయాంలో బాగా జరిగింది. సత్యప్రసాద్ గారు 2 times నెగ్గారు కదండి, మళ్ళీ ఈసారి ఆయనకి ఇస్తారంట? ఈసారి ఆయనకి ఇస్తారు కంపల్సరీగా, కన్ఫామ్ గా టీడీపీ. జనసేన టీడీపీ కలిసింది కదండి, దాని వల్ల ఏం కాదు. నేను అనగానే బాగా చేశాడు తెలుగుదేశం. అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గం అవసరం లేదు కాబట్టి మామూలు జనసేన టీడీపీ కలవడం వల్ల టీడీపీకి ప్లస్ అంటారా? ప్లస్ ప్లస్. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయంటారు సారీ? ఎవరికి? టీడీపీకి. జనసేన కూటమికి మొత్తానిగా 145 దాకా వస్తాయి. 145 కన్ఫామ్ గా 145 వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. లేపాక్షి టీవీ. ఈసారి రేపల్లి ఎవరు వస్తే బాగుంటది? బాగుండేది ఏముంది, దైవ నిర్ణయం. ఏం చెబుతాం అంటే దైవ నిర్ణయం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. సార్ వస్తారంటారు? ఆయన వస్తాడనుకుంటున్నాను. పైన వస్తాడనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. ఇక్కడ టీడీపీ కంచుకోట కదా ఇది, ఈసారి ఇక్కడ వైసీపీ వచ్చే అవకాశం ఉన్నాయంటారా? ఏం మరి మనం ఏం చెబుతాం, చెప్పలేనంటారా? నాకు తెలియదు, మీకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. అలా కదమ్మా, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందా? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, అందుతున్నాయా జనాలకి? ఈసారి వస్తారంటారు జగన్ గారు? వస్తాడా? అందరికి మా లేని వాళ్ళకేమో చోట్లు ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు, బజార్లు తోలిచ్చాడు, అన్ని చేశారు. అరవపిల్లేమో శ్మశానం కింద ఉంది. కానీ ఏమండి, అరవపిల్లి శ్మశానం లాగా ఉంది. శ్మశానం కింద ఉందా? శ్మశానం లాగా ఉంది. ఏం జరుపుతున్నాడు, ఏం చేస్తున్నాడు? పల్లెటూర్లకి బస్తీలకి బాగా జరుపుతున్నాడు. బస్తీలు బాగుంటున్నాయి కానీ పల్లెటూర్లు బాగుంటుంది అంటారు. బాగుంటున్నాయి. మరి ఈసారి ఎవరికి వేస్తారు రోడ్డు? ఎవరికైనా ఎవరు చెబుతాము. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? మాకు తెలుగుదేశం వస్తే బాగుండదండి. తెలుగుదేశం ఎందుకని సార్? ఎందుకనంటే మా బాధ మాది. అది ఏ బాధలు? మేవి చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. ఒకటి చెప్పండి.
ఏం చెప్పను. ఇతలాగుండి నేను 2 సంవత్సరాలు అయింది. ఓకే. పింఛన్ రాస్తానన్నారు. ఇతరాంగులు పింఛను ఓకే రాయకుండా ఆపణ పెట్టారు. సబ్సిడీ వచ్చినా కానీ ఇక అదే. మరి వాలంటీర్లు అడిగితే ఏమన్నారు వాళ్ళు? వాళ్ళేమన్నారు, ఇప్పుడు 2 ఏళ్ళకి ఇచ్చేది, అప్పుడు ఇచ్చేది 3 ఏళ్ళ కింద, ఆ 3 ఏళ్ళే వస్తాయి అన్నారు. ఇక ఆగేసా. అది జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి మామూలు జనరల్ గా చూస్తే? పరిపాలన ఏమి అండి, పరిపాలన ఇచ్చేవాడేదో నా ఓటు వాళ్ళకి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన వాడికి ఏది ఉపయోగం చేసినా కానీ ఉంటది. ఇప్పుడు 40 ఏళ్ళు ఆడవాళ్ళకి ఇస్తున్నాడు దేనికి? ఇది 18 ఏళ్ళు అంటారు కదా, 18 ఏళ్ళు ఇస్తున్నారు కదా, 45 years వాళ్ళకి ఎంతనా కానీ చెబుతున్నా. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, మాది ఎరికిలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నాడు, తప్పిట్లో వాళ్ళకి ఇస్తున్నాడు దేనికి? పలానా ఉపయోగానికి అని చెప్పి వాళ్ళు ఏంటి మందు తాగుతానికి ఇవన్నీ. అంటే అమ్మ ఒడి అంటే పిల్లలు స్కూల్ చదువులు కదండి, చదువులు దాన్ని మెచ్చుకున్నాను, దానికి మెచ్చుకోవచ్చు, దానికి మెచ్చుకున్నాను నేను కాదన్నట్టు. పిల్లల చదువులకి ఎవరైనా కానీ దాన్ని తప్పులేదు. ఇది రైతు భరోసా ఉంది కదా, ఉంది. ఏంటి దేవసం ఉంది, దానివల్ల ఉపయోగం లేదంటారా? లేదు, మమ్మల్ని కోసి మాకు పెడతామే. ఓకే. అమ్మ ఒడి తప్ప ఇంక వేరే పథకాలు ఏమీ బాగోలేదంటారు? బాగోలే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏది వచ్చినా మేము లారీలు తోలుకో తప్పదు, డ్యూటీలు చేసుకో తప్పదు. అది ఏ ప్రభుత్వం వచ్చినా మాకు తప్పదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరికైనా తప్పదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, కానీ మాకు తప్పదు. ఉన్న ప్రభుత్వం అయితే అన్ని ఇల్లు బోళ్ళు అన్ని చూస్తున్నాయి, కానీ అది మాకు ఇంకా చూద్దాం. మీరు ఎటువంటి ప్రభుత్వం అయితే బాగానే ఉంది అంటారు. వస్తే బాగుండిద్ది, వస్తే బాగుంటది, ఇబ్బంది ఏం లేదు. ఓకే. కాకపోతే ఏంటంటే ఇంకా కొద్దిగా ఏదన్నా చేయాలని, ఏం చేయాలి? సీఎం గారు ఇంకా లారీ వాళ్ళకి కానీ చిన్న టాపీ మేస్త్రీలకి కానీ వర్కర్లకు కానీ కొద్దిగా ఏదన్నా మెరుగ్గా చేస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. ప్రజెంట్ పరిస్థితి అయితే బాగుంది, ఇబ్బంది ఏం లేదండి. టాపీమేస్త్రీలకి ఇసుక షార్టేజ్ వల్ల ఇబ్బంది అవుతుంది అన్నారు వాళ్ళు. తెలియదండి, మాది లారీ ఫీల్డ్. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే పర్లేదు, బాగుందండి, బాగుంది, అది శుభ్రంగా ఉంది. ఓకే సార్, మీ పేరు? నా పేరు వదిలేండి సార్. మీ పేరు? మీ పేరు సాంబశివరావు గారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? మన దేశం మన లారీ ఫీల్డ్ అండి. లారీ ఫీల్డ్ ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? అంతా ప్రజల నిర్ణయం, మనం ఏం చదువుతాం. ఏమండి? ప్రజల నిర్ణయం, మనం ఏం చదువుతాం. అనుకుంటారు కదా, ఈ పథకాలు బాగున్నాయి, లేదా ఇది బాగోలేదు అది బాగోలేదు అని అనుకుంటారు కదా. ఊళ్ళో ఉన్నాం ఎక్కువగా లారీ ఫీల్డ్. మీరు ఫీల్డ్ లో తిరుగుతారు కాబట్టి మీకు బాగా తెలుస్తుంది జనాలు ఏమనుకుంటున్నారు అనేది. ఒరిస్సా, బెంగళూరు, కలకత్తా. ఈసారి ఇక్కడ రేపల్లెలో ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారు? జగనే రేపల్లెలో. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎఫెక్ట్ ఏముండదు అంటారు అక్కడ? చేస్తున్నారు పనులు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏం పేరు మీ పేరు? సయ్యద్ జహాంగీర్ బాబా. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? అనుకూలంగా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వస్తే బాగుంటుంది. అనుకూలం మీన్స్ అనుకూలం అండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జగన్ గారు ఎలా చేస్తున్నారు? జగన్ గారు వికలాంగులు హ్యాండిక్యాప్ వికలాంగులు పెంచలేదు, ఆ 3,000 ఇస్తున్నారా? 3,000 ఎంత అయితే బాగుంటుంది అనుకున్నారు మీరు? మాక్సిమం వృద్ధాప్య పింఛన్కి వికలాంగుల పింఛన్కి 500 రూపాయలు తేడా ఉండిద్ది. ఓకే. వాళ్ళకి హ్యాండిక్యాప్స్ కి ఈక్వల్ చేశాడు. అది కాకుండా ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అమ్మ ఒడి, మా జెంట్స్ కి ఎలా ఉందంటారు? పథకాల గురించి జనాలు ఏమనుకుంటున్నారు? వేస్ట్ పథకాలు చాలా ఉన్నాయంటారు. ఓకే. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జగన్ గారి పరిపాలన కంపేర్ చేస్తే ఏది బాగుందంటారు? రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుందండి. ఈసారి జగన్ గారు వచ్చే అవకాశం ఉందంటారా? వస్తే రావచ్చు అంటారు. టీడీపీ జనసేన కలిసింది కదా, కలిసినా వస్తే రావచ్చు జగన్ ఈక్వల్ గా ఉండిద్ది, ఈక్వల్ పోటాపోటీగా. మరి రేపల్లో పరిస్థితి లాస్ట్ 2 times టీడీపీ వచ్చిందండి ఇక్కడ. ఈసారి ఎవరు వస్తారంటారు? ఆయన బేసిక్ గా అయితే వర్కర్ అండి. ఎవరు? ఈయన కృష్ణప్రసాద్ గారు, సత్యప్రసాద్ వస్తారు. అంటే లాస్ట్ 2 times ఆయన నెగ్గారు కాబట్టి ఎలా చేశారు ఇక్కడ? ఆయనకి 151 సీట్లు వచ్చిన దాంట్లో గాలిలో కూడా ఆయనే నెగ్గాడు. అవును. మరి ఈసారి అంటే తేలిగ్గా వస్తావు. ఓకే, థ్యాంక్ యూ. అదే కదా చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకని?
పథకాలన్నీ బాగున్నాయి కదా, బాగా ఉంది కాబట్టి బాగా చేస్తున్నారు జగన్ గారు అని ఉద్దేశం మాకు. పార్టీలు ఏమున్నాయి, ఒక రకంగా పార్టీలు మాకు ఓకే ఓకే బాగా చేస్తున్నారు అంటారు. బాగా చేస్తున్నాడని ఉంది, మేము అనుకుంటాం జగన్ వస్తాడని. ఓకే థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరు? మీ పేరు సార్? నా పేరు రామకృష్ణ అండి. రామకృష్ణ గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? తెలియదండి, తెలియదు. జనాలు ఏమనుకుంటున్నారు? జగన్ పరిపాలన బాగుంది అంటున్నారు. జగన్ పరిపాలన బాగుంది అంటున్నారు. అందరికి పథకాలు అందుతున్నాయి, పథకాలు అందుతున్నాయి, బాగున్నాయి. బాగుంది. సార్ వస్తారంటారా? సార్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అవకాశం ఉన్నాయి అనుకుంటున్నారు కానీ నేను దాని ఇంట ఊరుకుంటామే. ఇక్కడ రేపల్లెలో టీడీపీ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ టైం వస్తారంట టీడీపీ అంటే ముందు పోయాడుగా సానుభూతి మీద అంటమే, ఇప్పుడు మాట మీద అంటమే కానీ పూర్తిగా ఇది లేదు, ఇది లేదంటారు. థ్యాంక్ యూ సార్. మీ పేరు? సుబ్బారావు అండి. సుబ్బారావు గారు చెప్పండి సార్, రేపల్లెలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? పర్లేదండి, బాగానే చేస్తున్నాడు. బాగా సత్యప్రసాద్ గారు బాగా చేస్తున్నారా లేదా జగన్ గారు బాగా చేస్తున్నారా? బాగానే చేస్తారు, ఇద్దరు బాగా చేస్తారు. ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది జగన్ గారికి? ఏమో చెప్పలేమండి. చెప్పలేమంటారా? ఎందుకని టీడీపీ జనసేన కలిసిందనా? అంటే టీడీపీ జనసేన కలవకపోతే బాగుంది. అప్పుడు ఎవరికి బాగుంటది? జగన్ గారు బాగుంటది. జగన్ గారు బాగుంటుంది. ఈ కలవడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటారా? అంటే పథకాలు ఎలా ఉన్నాయంటారు? సంక్షేమ పథకాలు అన్ని పథకాలు ఓకేనా? అన్ని పథకాలు బాగున్నాయి అంటే కొన్ని పథకాలు బాగోలేదు, అనవసరంగా పెట్టారు. అంటే ఎక్కువ జనాలు ఏంటంటే పెన్షన్ అనేది కామన్, ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇస్తుందా అంటారు. అమ్మ ఒడి అనేది కొత్తగా పెట్టారు కాబట్టి అది బాగుంది, రిమైనింగ్ అని కొన్ని కొంచెం అంటున్నారు. డెవలప్మెంట్ లేదు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదండి, బాగానే బాగానే ఉంది అంటారు. సుమారు ఈసారి ఎన్ని వస్తాయి అంటారు జగన్ గారికి? ఎన్ని వస్తాయి కానీ వస్తా ఈ దెబ్బ బాగుందండి. బాగుంది, పొజిషన్ బాగుంది, పొజిషన్ బాగుంది అంటారు. ఓకే థ్యాంక్ యూ అండి. సార్ గారు ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది చెప్పండి సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఈసారి జగన్ గారు కూడా ఉచిత బస్సు ఇస్తా అంటున్నారు, చంద్రబాబు గారు ఉచిత బస్సు ఇస్తా అన్నారు. దానివల్ల ఏమైనా ఇబ్బంది పడతారు ఆటో వాళ్ళు? పడతారు. వాహన మిత్రులు ఇస్తున్నారు కదా, ఎలా ఉంది అది? బాగానే ఉందా? అంటే కొంతమంది ఏమన్నా ఈ చేతి ఇస్తున్నారు, ఈ చేతి తీసుకున్నారు అన్నారు. అదేం లేదు. ఈసారి జగన్ గారు వచ్చే అవకాశం ఉన్నాయంటారా? వస్తారనుకుంటున్నారు. ఇక్కడ రేపల్లెలో సత్యప్రసాద్ గారు ఎందుకనండి? మాకు మోపిదేవి వెంకటరమణ గారికి టికెట్ ఇస్తే బలంగా ఉండేది. ఇది మోపిదేవి అంటే ఇప్పుడు గణేష్ గారికి ఇచ్చారు. గణేష్ ఇచ్చే అవకాశం ఉంది, ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఆయన అనుకుంటున్నాం. అంటే మోపిదేవి వెంకటరమణ గారు లాస్ట్ 2 times ఓడిపోయారు కాబట్టి మేబీ దాని వల్ల అనుకోవచ్చు కదా, మార్చాలనుకోవచ్చు కదా. ఇంకా కొద్దిగా బలంగా ఉంటదండి. ఆయన ఉంటే బలంగా ఉండేది. అంటే ఈయన కూడా ఇంతకు ముందు పొడి పిఆర్పీ నుంచి పొడి అప్పుడేం పడలేదు కదండి. 26,000 మెజారిటీ పడింది. మెజారిటీగా 26,000 ఓటింగ్ వచ్చింది. ఓకే, అంటే ఆయన ఏమన్నా ప్రజలు తిరగడం గట్రా చేస్తారు గణేష్ గారు? ఇప్పటి వరకు అయితే రాలేదండి. ఇప్పటివరకు రాలేదు. ఇక్కడికైతే మాకు ఒకసారి ఏదో వచ్చారన్నారు కానీ మేమైతే ఎంతవరకు కలవలేదండి. అది సార్, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి కదండి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందండి, అందరికీ అందుతున్నాయి. అన్ని సంక్షేమ పథకాలు అయితే 1వ తారీఖు పెన్షన్ వస్తుంది. ఓకే, అంటే కొన్ని పథకాలు మీద విమర్శలు ఉన్నాయి, అవి అన్ని పథకాలు ఓకే అంటారా? అసలేం లేదండి, అంతా బాగుందండి. ఎన్ని సీట్లు రావచ్చండి సార్ జగన్ గారికి పైన మొత్తం? అంత అనుభవం లేదండి. ఓకే థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరు సార్? వెంకటేశ్వరరావు సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? అవి మనకు తెలియదు సార్, ఎవరు వచ్చినా మాకు ఓకే. ఓకే, మేము ఈ వ్యాపారం చేసుకోక తప్పదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎలా చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్ గారు? ఎమ్మెల్యే గారు అంటే మామూలుగా ఉన్నది. ఈసారి వైసీపీ వచ్చే అవకాశం ఉన్నాయంటారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో రేపల్లెలో? చెప్పలేము, రావచ్చు. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు పని గారు చెప్పండి సార్, ఈసారి ఎలా ఉన్నాయి రేపల్లె రాజకీయాలు? బాగానే ఉంది. ఈసారి వస్తారా టీడీపీ? టీడీపీ పైన ఏం చెప్పలేము, టీడీపీ వచ్చింది ఇక్కడైతే. పైన కూడా టీడీపీ వస్తుందంటారా? అంటే పైన అంటే మీన్స్ ఆంధ్రప్రదేశ్ లో? ఆంధ్రప్రదేశ్ కాదు. ఓకే చెప్పండి సార్. టీడీపీ రావచ్చు అనుకుంటున్నాను. టీడీపీ రావచ్చు. ఓకే, ఈసారి ఎలా ఉంటుంది రేపల్లెలో ఎవరు వస్తే బాగుంటది అంటారు?
ఎవరు వచ్చినా ఎవరి పని వాళ్ళకి తప్పోసాం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది కానీ ఇక్కడ అనగాని గురుగారు మీ పేరేం పేరు గురుగారు? నాగిరెడ్డి గారు. సార్ చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తారు ఏపీలో? జగనే. ఎందుకని? టీడీపీ జనసేన కలిసింది కొంచెం కష్టం అంటున్నారు జనాలు. ఏం ఉండదు అంటారు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అంటే కొన్ని సంక్షేమ పథకాలు అనవసరంగా పెట్టారు అంటున్నారు జనాలు. పెట్టారు మరి వాళ్ళు పెడతారు, ఎందుకు పెడుతున్నారు అంటే జనాలు అంటున్నారు, ప్రజలు అన్నారా? అటుకెళ్ళి వస్తుంది పథకాలు తీసుకోతున్నారా? మానేజ్గా వాళ్ళ ముందు ఉంటున్నారు, ముందు దెంగేస్తారు, మళ్ళీ వేస్ట్ గా పెట్టాడు అంటారు. తీసుకుంటే మానేచ్చుగా. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి జగన్ గారికి? ఎన్ని వచ్చినా ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అవుతారు. రేపల్లో ఏమో తెలీదు, చెప్పలేరంటారు. ఏదో వస్తుంది మొత్తం అంటే జగన్ మాత్రం ముఖ్యమంత్రి. అంటే రేపల్లెల్లో సత్యప్రసాద్ గారు లాస్ట్ 2 times నెగ్గారు. ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటారు ఇక్కడ? అంత గాలి వానలో కూడా అంత గాలిలో కూడా బాగా నగ్గారు కాబట్టి గొప్ప అంటారు. అలాగని జగన్ మాత్రం ముఖ్యమంత్రి డౌట్ లేదు. మీ పేరుదా? ఒకటే పేరు. సరే, ఏం పేరు మీ పేరు? నా పేరు భగవంతరావు గారు. ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా పరిపాలన చేస్తారా వాళ్ళు వచ్చినా బాగుంది. ఇంకా పరిపాలన చేస్తున్నారు, ఎవరు చేస్తే వాళ్ళు బాగుంది. ఇప్పుడు జగన్ గారు ఎలా చేస్తున్నారు? చేస్తున్నారు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటది? బాగానే ఉంటది. ఇక్కడ రేపల్లి ఎవరు వస్తారు? రేపల్లి సత్యప్రసాద్ వస్తారా? గ్యారెంటీ. సార్ మీ పేరు? అమ్మ ఏం పేరు మీ పేరు? ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగా ఉందా? ఏనొచ్చిందమ్మా మీకు? అమ్మా ఏనొచ్చింది మీకు జగన్ గారి పరిపాలనలో? ఏం రాలేదా? అమ్మ ఏం పేరు మీ పేరు? సువార్త గారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఏమోనండి, చంద్రబాబు. ఎందుకమ్మా? అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా? నచ్చిందా? పథకాలు అన్ని వస్తున్నాయా? వస్తున్నాయండి. మరి ఈసారి ఏంటి ఇక్కడ పరిస్థితి? ఏం కాదండి, జగన్ వస్తేనే మంచిది అనుకో. జగన్ వస్తే మంచిదా? మరి టీడీపీ అన్నారు. లేదండి, జగన్ వస్తేనే మంచిది. జగన్ వస్తే మంచిది అంటారా? అన్ని ఇస్తున్నారు కదండి. అన్ని ఇస్తున్నారు. అదే టీడీపీ వస్తే కూడా ఇస్తానంటుంది కదా. ఇచ్చినా అంటే ఓకే. గోపాలరావు, ఎలా ఉంది ఈసారి ఎవరు వస్తారు రేపల్లిలో? ఎవరు చెప్తారండి, జనం ఎట్లా ఉందో అట్లా వచ్చింది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉందా? ఈసారి వస్తారంటారా? వస్తారనుకుంటున్నాం. ఎన్ని వస్తాయి సీట్లు ఈసారి? 120 దాకా వస్తాయి. 120. ఇక్కడ రేపల్లిలో చెప్పలేము. ఇంకా సత్యప్రసాద్ గారు బాగా చేస్తారా? ఏం చెప్తామండి, మేము మాత్రం జగన్ చేస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే మార్చారు కదా, ఇప్పుడు ఈయన గణేష్ గారికి ఇచ్చారు కదా. గణేష్ ఓటు కూడా ఓటు కూడా వేయరా? ఎవరు వేసుకుంటారా? ఓకే థ్యాంక్ యూ అండి. మీ పేరుతో? రాజగిరిరావు. ఈసారి రేపల్లి ఎవరు వస్తారు? రేపల్లా చెప్పలేము. ఎందుకని? అంతే. పైన జగన్ గారా బాబు గారా? పైన మరి జగన్మోహన్ రెడ్డి వస్తాడు 1%. ఎందుకనండి? పథకాలు ఇచ్చాడుగా. పథకాలు ఇచ్చారు. ఒక ఇంటికి 1,00,000 వచ్చినాయిగా. 1,00,000 వచ్చినాయా? వచ్చిన వాళ్ళు వచ్చారు. ఉండారు, కొంతమందికి లేవు. నా బొట్టోడికి ఏమన్నా ఇది లేదు. నాకైతే అసలు ఇళ్ల స్థలం కూడా ఇవ్వాలి. అదేమంటే లేదు, నీకు లేదు లేదని. ఎందుకు ఇవ్వలేదు? నాకు ఇవ్వాలి అసలు, కార్డు పెట్టుకున్నా కానీ. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే చేశారు. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి జగన్ గారికి? జగన్ గారికి చెప్పలేము మరి, అది తగ్గ పోరుకుంటుంది తప్ప. టీడీపీ జనసేన కలిసింది కదా, అదే అంతకంటే తగ్గ పోరుగానే ఉంటుంది. ఉంటుంది. ఓకే సార్, మీ పేరు? నాకు తెలియదండి అసలు వాటి గురించి. తెలియదంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి?
జగన్ గారి పరిపాలన నాకైతే బాగలేదండి. బాగలేదు అంటే ఏం బాగలేదండి? ఏం బాగా పథకాలు బాగలేదు అంటారా? నాకేం పథకాలు లేవు. అంటే మీకు పథకాలు లేవు అంటే జనాలకు ఇస్తున్నారు కదా. నాకున్న ఫ్యాంక్షన్ పీకేశాడు. అందుకని నాకు బాగలేదు. ఓకే అంటే మీకు పెన్షన్ పీకేసారు బాగలేదు అన్నారా లేదా మామూలుగానే బాగలేదు అంటారా? మామూలుగానే బాగలేదు. ఓకే థ్యాంక్ యూ అండి. బాగుంది. ఈసారి వస్తారంటారా ఆయన? ఏం నచ్చిందమ్మా జగన్ గారి పరిపాలన మీకు? వచ్చింది రుణమాఫీలు వచ్చినాయి. మరి రైస్ బజారా రైస్ ఫలాల గురించి స్థలం వచ్చిందా మీకు? స్థలం రావు. ఏమొచ్చింది అన్నారు మరి? ఈ డ్వాక్రా గురించి ఈసారి వస్తారంటారా జగన్ గారు? సార్ మీ పేరు? నా పేరు మహేష్ గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? వైసీపీ వస్తుంది. ఎందుకని? ఎందుకంటే ఆయన అందరికి మంచి చేస్తా ఉంటాడు. అందరికి మంచి ఏం మంచి చేశారండి? మాకైతే చాలా మంచి చేశారు. ఏం చేశారు? అదే నాకంటూ ఉంటాకి స్థలం అనేది ఏమి లేదు. స్థలం ఇచ్చారా? స్థలం ఇచ్చారు. ఇంకా మరి నా విషయంలో నాకు విషయంలో అది గొప్ప. అంటే పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఆయన పెట్టినవి అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయండి. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? మా అన్నగారికి ఇబ్బంది ఏమి లేదు. అసలు ఆయన తప్పకుండా గెలుస్తాడు. టీడీపీ జనసేన కలిసింది కదా? కలిసినా సరే ఎన్ని కలిసినా రేపల్లో అయితే రేపల్లో అయినా ఎక్కడైనా సరే గెలుస్తారు. ఓకే థ్యాంక్ యూ. మేము లేపాక్షి టీవీ చూస్తున్నామండి. లేపాక్షి టీవీ మీకు రాదండి, యూట్యూబ్ ఛానల్ అండి ఇది. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుందనుకుంటున్నారు మీరు? ఏమండి ఎవరు వచ్చినా ఓసీలకి రిజర్వేషన్ ఇవ్వట్లేదు కదండి. ఓసీలకి రిజర్వేషన్ ఇవ్వాలంటారు. మరి చదువుకున్న పిల్లలు, మరి మాలాంటి వాళ్ళ పిల్లలు, తండ్రి లేని పిల్లలు, తల్లి లేని పిల్లలు, ఇద్దరు లేని పిల్లలు ఉన్నారు. మరి అటు సూరు మరి ఎడుతున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది, విద్యా దీవెన ఉంది. మామూలుగా కూలనాలో చేసి చదివిస్తున్నారు. చదివించినప్పుడు మరి ఇల్లు అట ఉసూరు పంట ఉంటుంటే మరి ఎవరికైనా ఇబ్బంది. అవునండి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు మేము కొంతమంది డబ్బులు పెట్టి చదివించామండి. మరి అసలు వాళ్ళు సూరమంటున్నారు. మరి పథకాలు ఎలా ఉన్నాయండి? జగన్ పథకాలన్నీ బాగానే ఉన్నాయి. పథకాలు బాగానే పెట్టాడు. మరి ఓసీలకి కూడా కొంచెం రిజర్వేషన్ ఇస్తే బాగుంటదని మేము అనుకుంటున్నామండి. చంద్రబాబు గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తేనే బాగుంది. జగన్ వస్తే ఎందుకని? జగన్ మంచి పనులు చేశాడు. ఏం చేశారు మంచి పనులు? చెప్పండి, ఒకటి చెప్పండి. మంచి పనులు చేశారు, గుర్తులేదా? సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. జనసేన టీడీపీ కలిసింది కదా, ఎలా ఉండదు? కానీ అటు ఇటుగా ఉంది. ఇక్కడ రేపల్లో తెలుగుదేశం టీడీపీలో. ఎందుకని? అనగానే మంచి పని చేసి అనగానే మంచి పనులు చేస్తారు కదా. అంటే అందుబాటులో ఉండరా? పైన మాత్రం జగన్ వస్తా అనుకున్నాను మీరు. ఎన్ని వస్తాయండి సీట్లు? ఏం చేస్తారు మీరు? నేను రొయ్యల వ్యాపారం. ఎలా ఉంది? బాగానే ఉందా? ఓకే థ్యాంక్ యూ అండి. మీ పేరు? సాయి కృష్ణ. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనండి? ఎందుకని చూస్తూ ఉన్నా 4 years నుంచి అడ్మినిస్ట్రేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ గురించి కానీ చోట్ల మొత్తం ప్రాపర్ గా లేదు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాం అన్నారు జగన్ గారు. అవునన్నా, సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు వాటి మీద డిపెండ్ అయిపోయి వాళ్ళ రియాలిటీ ఆఫ్ ది వర్క్ కానీ ఏదైనా ఏం తెలుసుకోలేకపోతున్నారు. దాని మీద డిపెండ్ అయిపోయి అందరు సోమరపోతుల్లో అయిపోతున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ డిగ్రీ కంప్లీట్ చేసుకోలేని ఉపాధి ఏర్పడితే అది ఇంకా మేలు కదా. ఇప్పుడు బాబు గారు కూడా అన్నారు, మేము కూడా సంక్షేమ పథకాలు పెట్టారు కదా. ఇప్పుడు జనాలు ఏమన్నా సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి జరగట్లేదు అన్నారు. మళ్ళీ ఆయన కూడా సంక్షేమ పథకాలు పెట్టి మళ్ళీ ఆయన వచ్చి ఏం చేస్తా ఉంటారు అభివృద్ధి? ఆయన వచ్చి అంతకుముందు ఐటీ సర్వీసెస్ ఆయన ఉన్నప్పుడు యాక్చువల్గా ఈ విజయవాడ ఇటు సైడ్ అమరావతి సైడ్ డెవలప్ చేయాలని ఆయన ఐటీ సర్వీస్ అవన్నీ ఈయన రాగానే మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఆయన వచ్చి మెయిన్ ఈ జాబ్ క్రియేట్ దీని వరకు అది కూడా రాంగ్. ఆయన కూడా కల్పించడం అనేది ఇయర్లీ స్కీమ్స్ అనేవి. జనసేన టీడీపీ కలిసింది, దాని వల్ల టీడీపీకి ఎంత అడ్వాంటేజ్ ఉంటది? అంత ఐడియా లేదు. పవన్ కళ్యాణ్ గురించి మీరేమనుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఈజ్ జెన్యున్ పర్సన్ అన్న.
రియాలిటీ అన్ని ఏంటనేది ఇది కాదు, ఇది తప్పు, ఇది తప్పు చోటు తప్పు, రైట్ ఉంటాడు రైట్ అని చెప్తూ ఉంటారు. అంతా ఓపెన్ గా ఉంటారు, ఓపెన్ మైండెడ్ గా. ఓకే. మన డాక్టరేట్ ఏదో వచ్చింది, అది కూడా యాక్సెప్ట్ చేయలేదు మొన్న రీసెంట్ గా 3 days బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ, మేము టీవీ ఛానల్ చూస్తున్నాము. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుందమ్మా? ఎవరు రమ్మంటారు మీరు? జగన్ గారు రావాలా, బాబు గారు రావాలా, పవన్ కళ్యాణ్ రావాలా? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? ఎందుకనంటే ఆయన రావాలి, ఈయన రావాలి. బాబు గారు పవన్ కళ్యాణ్ కలిపి రావాలా? అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బానే ఉందా? మరి ఇంకా ఏం బాగున్నప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు? అంటే బోర్ కొట్టేసిందా? బోర్ కొట్టేసింది. ఏమనుకున్నారు జనాలు? ఏమనుకున్నారు పథకాల గురించి? అందరు కాల్ చేస్తున్నారు, ఏ వీట్లేదు అని అంటున్నారుగా. అందుకని మరేమో వైసీపీ వాళ్ళు ఇన్ని పథకాలు ఇచ్చాం అంటున్నారు కదా. చదువుతున్నారుగా, అందరూ అట్టా చదువుతున్నారు. ఇచ్చిన వాళ్ళు ఇవ్వలేదు, వచ్చామని ఇవ్వలేదని చెప్పట్లా. అందరూ అట్టా చదువుతున్నారుగా. అందరూ అట్టా చెప్తున్నారు. అదే ఎవరు వచ్చేది ఎవరు అని దేవుడితో ఉంది, మనతో లేదు. దేవుడు చేసినారు అంతే. అంటే మామూలు జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ అంటే ఇప్పుడు వరకే అందరికి సమానంగా ఇస్తున్నారు. అది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సరే. గురుగారు, ఏం పేరు మీ పేరు? రామారావు అండి. రామారావు గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తాడండి. జగన్ గారు వస్తారు. ఎందుకని? అంతే. అంటే టీడీపీ జనసేన కలిసింది కదా, అయినా జగన్ వస్తాడు. ఇక్కడ రేపల్లో జగన్ మోపిదే వస్తాడు. మోపిదేవి మార్చారు కదా ఇప్పుడు, ఇన్ఛార్జ్ మార్చారు. వస్తాడు, ఉండండి, అప్పుడే అవలేదు కదా. ఇంకా అవలేదంటారా? ధర్నాలు చేస్తారా మోపిదేవి కావాలని? వస్తారా? 15 రోజులు తెలిసింది, తెలుస్తుందా? అంటే ఇన్ కేస్ ఈ గణేష్ గారు కంటిన్యూ చేస్తే పరిస్థితి ఏంటి? ఆయనైనా వస్తారు. అంటే టీడీపీ జనసేన వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారా? మాకేం లేదండి. మీకేమీ లేదంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? ఎవరు ఓటేస్తే వాళ్ళు వస్తారు, మన వస్తారా? ఎవరు వస్తే బాగుంటది అభిప్రాయం ఉంటుంది మనకి. వీళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే బాగా చేస్తారు, ఇలా బాగా చేస్తున్నారు, వీళ్ళు మళ్ళీ గెలిపించాలి, మనకు అభిప్రాయం ఉంటుంది మనకి. మేమైతే పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారు. టీడీపీ జనసేన కలవడం వల్ల చెప్పండి, ఈసారి అధికారంలో వస్తారన్నారా? మ్యాక్సిమం కలిస్తేనే వస్తారు, లేకపోతే రారు. ఎవరు? ఇద్దరు కలిసారు కదా, ఇంకా కన్ఫర్మ్ వస్తారు అనుకుంటున్నాం మేమైతే. ఎన్ని సీట్లు వస్తాయంటారు సుమారుగా? టఫ్ అండి, పోటా ఒకటి కరెక్ట్ చెప్పలేం కానీ 50-50 ఛాన్స్. 50-50 ఛాన్స్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అంటే జనాలు ఏమనుకుంటున్నారు? పర్లేదు, బాగానే ఉంది కానీ మంచి పథకాలు ఏమున్నాయి, నచ్చలేని పథకాలు ఏమున్నాయి? ఈ స్కూల్లో ఒకటి బాగుంది, అమ్మ ఒకటి. కాకపోతే ఊరిని అందరికి ఊరిని ఇచ్చేయడం అనేది ఎందుకు ఇవ్వండి, ఎలిజిబుల్ వాళ్ళకి ఇవ్వండి, తప్పలేదు. ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా ఇచ్చేసేసి ఏం చేద్దాం అంటే కొంతమంది అందట్లేదు, పథకాలు మాకు ఇవ్వట్లేదు, అర్హులైన వాళ్ళకి ఇవ్వట్లేదు, అనర్హులకి ఇస్తున్నారు అని అంటున్నారు. అవన్నీ మనకు తెలియలే కానండి, నేను పెట్టిన స్కీముల్లో కూడా చాలా వరకు మంచిగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కటి ఫ్రీగా ఇచ్చేసేసి మరి. మీ పేరు? నా పేరు కోటేశ్వరం అండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బానే ఉందండి. బానే ఉందా? ఈసారి వస్తారంటారు ఆయన? అవన్నీ మనకు తెలియదు సార్. జనాలు ఏమనుకుంటున్నారు పథకాల గురించి? బాగానే చేశాడా? బాగా చేశాడు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నా పేరు నారాయణ అండి. నారాయణ గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ రావాలంటారా? రావాలని మా ఒక ఆలోచన, మా ఉద్దేశం. ఎందుకంటే నవరత్నాలు మంచి పనులు బాగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ఆరే వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అని నేను కొన్నిసార్లు సాక్ష్యాలు కూడా విన్నాను. మా కుటుంబం, మా ఒక స్టాండ్లో, వృక్ష స్టాండ్లో మా ఉద్దేశం కూడా అదేను. కాబట్టి మీ పేరు సార్? నాకు రాదు. ఎందుకని? ఎందుకంటే మన జగన్ పరిపాలన చూస్తా ఉన్నాను, ఏం నచ్చలేదు మీకు? ఏం నచ్చలేదు? వస్తాయండి, అన్ని పెంచేసాడు, రేట్లు పెంచేసాడు. రేట్ అంటే ఇప్పుడు రేట్ అంటే మామూలు జనాలు పెరిగే ఉంటాయి, పెరుగుతాయి కదా ఇప్పుడు కూడా సంవత్సరం. రకంగా చూసుకున్నా కానీ ఇసుక మాఫియా కొంచెం పరంగా ఇది అయిపోయింది కొంచెం. ఓకే, అంటే మాఫియా అంటే ఏ విధంగా జరుగుతుంది? మాఫియా, ఇసుక మాఫియా అంటే రేట్లు ఎక్కువగా పెంచేసారు, దానికి కూడా పెంచారు కదా. అంటే టీడీపీ హయాంలో ఉన్నప్పుడు సేనరాజు కట్టేవాళ్ళు, దానికి కాకుండా కొంచెం
అవి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెడతాం వల్ల ఏదో కొంచెం delay అయింది. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది పార్టీకి టీడీపీకి? అడ్వాంటేజ్ అంటే కనుక చెప్పలేమండి, దాని పరంగా మనకి అంత తెలియదు. అంటే టీడీపీ జనసేన కలవడం వల్ల టీడీపీకి అడ్వాంటేజ్ ప్లస్ ఆర్ మైనస్? అడ్వాంటేజ్. అది రెండు విలీనం అయితే కొంచెం పార్టీ రావడానికి కొంచెం అవకాశం ఉంది. సంక్షేమ పథకాలు ఉన్నాయి కదండి, దాని మీద మీ కామెంట్స్? అమ్మ ఒడి ఉంది, చేయూత ఉంది, అన్నీ చేస్తాను కానీ బాగానే ఉంది. కానీ దాని పరంగా కాకుండా ప్రజల పరంగా అంటే కొంచెం రోడ్ల పరంగా కానీ కొంచెం దృష్టి పెడితే కొంచెం బాగుంటుంది. అన్నీ చేస్తారులే కానీ ఎవరైనా చేస్తారు, ఏ హాయం వచ్చినా కానీ నార్మల్ దొరుకుతూనే ఉంటాయి. సో కొంచెం రోడ్ల పరంగా చూసుకున్నా కానీ కొంచెం జాబుల పరంగా చూసుకున్నా కానీ కొంచెం బాగుంది. ఓకే, థ్యాంక్స్ మేడం. సో మీ పేరు? ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? వైసీపీ అండి. వైసీపీ ఎందుకని? ఇప్పుడు నన్ను చూపిస్తారేమో. సార్ మీ పేరు? గురువు గారు. మీ పేరు? తిరుమల బాబు అండి. తిరుమల బాబు గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ప్రభుత్వం అంటే ఈ పథకాలు ఇస్తున్నారు, వాళ్ళు వస్తే మరి ఏం చేస్తారు, ఇంకెంతకన్నా చేసేవాళ్ళు వస్తే బాగానే ఉంది. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతానికి పర్లేదు, కాదు రోడ్లే మాకు ఇది. మా ఆటో వాళ్ళ మీద తెలంగాణ మళ్ళీ దెబ్బ ఎత్తే ఏ ప్రభుత్వం రాదు ఈ దెబ్బ. మళ్ళీ ఎలా ప్రకటించారు? మన జగన్ గారు ఏమన్నారు, ఫిబ్రవరి నుంచి ఉచిత బస్సు అంటున్నారు. ఉచిత బస్సు అయితే ఇక ఆటోల వాళ్ళు అడుక్కోవడమే. పిల్లలు ఇప్పుడు తెలంగాణలో నానా బాధలు పడుతున్నారు. పిల్లలు అలోలు వచ్చిన అంటే ఎడుతున్నారు. వాళ్ళు మైండ్ పోయి వాళ్ళు చేశారు, ఇక్కడ వీళ్ళు కూడా చేశారు అనుకో, దేనికి పని రారు. టీడీపీ కలిసింది కదా, రేపల్లో అంటే టీడీపీ చూస్తున్నామండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది మేడం? మీరు చెప్పండి, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగా ఉంది. ఈసారి వస్తారంటారా? రావచ్చు, మేబీ రావచ్చు. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? ఏం నచ్చలేదా? అన్ని నచ్చినాయా? ఓకే ఓకే. సరే, ఏం పేరు మీ పేరు? శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని? ఆయనే రావాలి. ఆయన రావాలి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగోలేదు పరిపాలన. బాగోలేదు. ఏం బాగోలేదండి? బాగోలేదు అంతే. బాగోలేదు అంటారు. సంక్షేమ పథకాలు చాలా ఇస్తారు కదా. ఇచ్చినా మన నెత్తి మీద అన్ని పడేది, కానీ రేట్లు కానీ అన్ని మన నెత్తి మీద పడేది. లాస్ట్ టైం కల్పించారు కదా జగన్ గారిని. మీరు రేపల్ల పైన అంటారు, పైన జగన్ గారు వస్తారు, బాబు గారు వస్తారా? బాబే వస్తారు. బాబు వస్తారు. టీడీపీ జనసేన కలిసింది కదా, దాని ప్రభావం ఎంత ఉంటది వైసీపీ మీద? తెలీదా? సార్ ఏం పేరు మీ పేరు? మాట్లాడండి సార్. సార్ మీ పేరేం పేరు? శ్రీధర్ అండి. శ్రీధర్ గారు, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ రాకుండా చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. ఎందుకని సార్? ఏ సంక్షేమ పథకాలే కానీ మామూలు జనం బతికే ఇదిలో లేదు. అంటే బాబు గారు వస్తే ఏం చేస్తే బాగుండదు అంటారు? ఆయన విజన్ ఉన్న మనిషి, దాన్ని బట్టి. ఇప్పుడు మన సంక్షేమ పథకాల వల్ల ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ ఆయన కూడా వచ్చి సంక్షేమ పథకాలు ఇస్తే సూపర్ 6 అంటున్నారు. అది లేదండి, అది రాకుండా ఉంటేనే బెటర్. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతుకుతారు. సంక్షేమాలు ఇస్తే ఎవరికి లేదు, ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బెటర్ అంటారు. ఉద్యోగాలు కానీ అవి కానీ. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? గురుగారు మీ పేరు? ఏడుకొండల గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. టీడీపీ వస్తుంది. ఎందుకని? అంటే ప్రజలు ఏదో ఆఫర్లు అన్నారు కానీ దానివల్ల ఉపయోగం లేదు జనాలకి. ఉపయోగం లేదన్న దానివల్ల అంటే కొన్ని సంక్షేమ పథకాలు బాగున్నాయి అంటున్నారు, అమ్మ ఒడి లాంటివి. అవన్నీ ఎవరికి వస్తాయండి? 100 మందికి వస్తాయి, ఆ భారం ఏమో 100 మంది మీద వేస్తున్నారు. అది టీడీపీ జనసేన కలిసింది కదా. అవునండి, వైసీపీ మీద ఉంటదండి, పక్కాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏమంటారు? ఆయన నంబర్ 1 లీడర్ అండి. నంబర్ 1 లీడర్.
అంటే ఏ విధంగా అంటారు నెంబర్ 1 లేడు అనుకోవచ్చు? నిజాయితీ గానీ ఆయన మీద ఏంటంటే ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. ఓకే. స్వార్థం గానీ ఆయన సొంతగా కష్టపడిన సమ్మె ప్రజలకి ఇవ్వటంలో గానీ అలాంటివి. ఓకే. అంటే జగన్ గారు లాస్ట్ టైం ఓట్లేసి గెలిపించారు. అవునండి. అంటే ఏం చేస్తానని గెలిపించారంటారు జనాలు? ఆయన నమ్మారండి, వాళ్ళ నాన్నలాగా చేస్తారనే ఉద్దేశంతో ఒక అవకాశం అన్నారు కదని ఓటేశారు. నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అలా లేదంటారా? అవునండి. అంటే మిస్ అయింది అంటారు, ఆయనలో ఈయనలో మిస్ అయింది అంటారు. ఆయన చేస్తానదే పక్కాగా చేశాడండి. ఇవన్నీ ఏంటంటే వాగ్దానాలకే పరిమితమైనవి, అంటే సంక్షేమ పథకాలకే పరిమితమైనవి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుందమ్మా? జగన్ వస్తే బాగుంది. ఎందుకనమ్మా? ఎందుకని? పనులు చేస్తున్నాడు కండి. బాగా చేస్తున్నారా? ఏమొచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? మాకు ఇళ్ళ చోట్లు వచ్చినాయి. ఇల్లు వచ్చింది. ఇంకా 3 ఏళ్ళు చేసాడు పెంచిన. చాలా వస్తారంటారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మాట్లాడండి. సరే కొనుక్కోవాలి రాయట్లేదు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఎక్కడ చెబుతామండి, ఎట్ట చెబుతాం. సరే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? గ్యారెంటీ. ఓకే. గురుగారు, మేము టీవీ ఛానల్ చూస్తున్నామండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? మాకు జగన్ అక్కర్లేదు, ఇది కావాలనుకుంటున్నారు. ఎందుకని సార్? వారి పరిపాలన బాగాలేదండి. బాగాలేదు. ఏం నచ్చలేదు సార్? ఏమి నచ్చలేదు, ఒకటి కూడా నచ్చట్లేదు. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా మంచిగా. ఎందుకంటే డబ్బులు అడిగాడు అసలు ఏమన్నా ఒక్క ఇదుందా? అసలు ఆ రోడ్డు మనుషులు బాగున్నారా? అసలు రోడ్లు బాగోదంటారు. సంతోషంగా ఒకరు కూడా లేరు. సంతోషంగా లేరంటారా? ఎవరు లేదు. సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు బాగా లేదండి బాబు, ఎన్ని ఊరిగా కాసేపు డబ్బులు చెప్పడం కోసం అంతే. అది ఏమక్కర సంక్షేమ ఏమక్కర. ఈసారి ఎన్ని వస్తాయి టీడీపీకి అంటారు? ఏం మా ఎక్కడ 150 పెట్టి 150 వస్తాయి అనుకుంటున్నాం. 150 వస్తాయంటారు. అసలు 150 అని మొత్తం అయిపోతుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? రాజకీయంగా ఎవరు వస్తే బాగుంటుంది అనేది అది ప్రజా తీర్పు. మరి మనం ఒకరు ఉద్దేశం కాదు కదా. ఓకే, ఒపీనియన్ కాదు కదా ప్రజా. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, కానీ నిత్యావసర ధరలు ఎక్కువగా ఉంది. కాబట్టి సామాన్యుడు ఈ రోజు కూరగాయలు కానీ నిత్యావసరాలు కానీ దినసరి కూలీలు కొని తినే పరిస్థితులు లేవు. సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాదనట్లేదు, ఆ పథకాల తగ్గట్టే రేట్లు పెరిగాయి. అది దానివల్ల ప్రజలకు సమానంగానే ఉంది. అంతేగాని. ఓకే, థ్యాంక్ యూ సార్. మేము లేపాక్షి షీట్ ఏం చేస్తున్నాము. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తారు? తెలుగుదేశం, చంద్రబాబు నాయుడే. ఎందుకని సార్? ఎందుకన్నా ఏం చేస్తున్నాడండి? అసలు రాజధాని లేకుండా ఇంతవరకు ఇది చేస్తుంటే, రాజధాని లేకుండా ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉందా? అసలు 3 రాజధానులు అంటున్నారు కదా జగన్ గారు. అంతవరకే 4 సంవత్సరాలు లాగాడు, ఒకటి సరిగ్గా చేయలేదు. వెళ్తానంటాడు, వస్తేనేమో మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాడు. అట్టా ఉందా మరి పరిపాలన? సంక్షేమ పథకాలపై మీ కామెంట్ సార్? సంక్షేమ పథకాల చేస్తున్నాడు, అవి ఏమో అందరికి అందట్లేదని చెబుతున్నారు. అది ఏది అసలు జీతాల టైం వచ్చేటప్పటికి ఢిల్లీ పరిగెత్తుండే. ఏమైనా బాగుందండి అసలు? జీతాల టైం పడలేదంట సార్. మీరు సార్? వైఎస్ఆర్ వాళ్ళు ఏదైనా కొంచెం తక్కువగా చేస్తున్నారు సార్. పరిపాలన అనేది సరిగ్గా లేదు. పరిపాలన సరిగ్గా లేదండి. అతను చేసింది ఏంటంటే 1,34,000 మందికి జాబులు ఇచ్చాడు, అంతవరకే. డెవలప్మెంట్ అనేది లేదు. ఓకే, ఏ జాబులు ఇచ్చారు? 1,34,000 మందికి సచివాలయం జాబ్ ఇచ్చాడు. సచివాలయం కొంతమంది 5,000 రూపాయల జాబులు కూడా ఏ జాబ్? వాలంటరీ వ్యవస్థ కదా సార్. అదే వాలంటరీ వ్యవస్థ. ఓకే, సచివాలయ వ్యవస్థ ఇచ్చాడు, డెవలప్మెంట్ లేదు. వెల్ఫేర్ అయితే ఉంది. ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల అప్పుల పాలైపోతుంది రాష్ట్రం. ఓకే, కుదేలు అయిపోతుంది రాష్ట్రం. ఇప్పుడు బాబు గారు కూడా ఈ సూపర్ 6 అనే పథకాలు పెట్టారు. మళ్ళీ ఈ పథకాలకు ఇంప్లిమెంట్ చేస్తూ ఆయన కూడా అదే బాటలో వెళ్తున్నారు కదా, దాని మీద మీ కామెంట్? అదే బాటలో వెళ్తాం అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కూడా అన్ని స్టేట్లు కూడా ఇస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి ఇచ్చాడు ఫ్రీ బస్ అని. అవును, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇతను. అవును, అంటే అదే ఏదేమైనా కానీ డెవలప్మెంట్ అనేది ఉండాలి సార్. అంటే సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ అనేది తగ్గించి డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఓకే, ఎలా ఉంది సార్ ఈసారి? ఏ ప్రభుత్వం వస్తే బాగుందనుకుంటారు ఆంధ్రప్రదేశ్ లో? చెప్పలేము సార్. చెప్పలేము సార్. చెప్పలేము సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది సార్. బాగానే ఉంది. ఏం వచ్చింది మీకు?
ఏం నచ్చింది? అన్ని వసతులు ఇస్తున్నాడు కదా, అన్ని బాగున్నాయండి. వచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, రాని వాళ్ళు మాత్రము కొంచెం అంటే అర్హులైన వాళ్ళకి ఇవ్వట్లేదు, అనర్హులకి ఇస్తున్నారు అని ఒక వాదన ఉంది. వచ్చేవాళ్ళకి వస్తున్నాయండి. సార్ వస్తారంటారా జగన్ గారు? వస్తారు సార్. టీడీపీ జనసేన కలిసింది కదా, చెప్పలేము సార్. చెప్పలేము అంటారు. మీరు చూసి కనకాల. ఏం పేరు మీ పేరు? మన పేరు అదే రెహమానే. రెహమాన్ గారు, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? బాగుపోతారు బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని సార్? ఈయన చేయట్లేదండి, పనులు చేసే పనులు చదివి కాదు. ఏం పనులు చేయట్లేదు? ఏం చేస్తారు, ఏం ఉపయోగం ఉంది? ఆటో వాడికి ఆటో వాడికి పట్టుకుంటుంది, మళ్ళీ 1000 రూపాయలు తగ్గుతున్నారు కేసు అని. మందులు ఇస్తున్నారు, మందు డూప్లికేట్ మందు అంతాను. డూప్లికేట్ మందు అంట, అంతా డూప్లికేట్ మందే. సత్యమే మందులు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇచ్చిన చేస్తే మన తర్వాత వెళ్తే ఉంటుందా? అరగంటకి వెళ్తే అంత మన మందేగా, అంతా మందేగా. సరే అండి, థ్యాంక్ యూ. అది జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? ఇదే పరిపాలన, ఇంకెట్టండి తింటేనండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? జగన్ ఏం చేస్తాం వాళ్ళు చెప్పినా తిడతారు బాబు, వాళ్ళు చెప్పినా తిడతారు. ఎందుకులేండి తిడతారా? బాగుందా బాగోలేదా? ఏం వాళ్ళ పార్టీ, మీది ఎవరి పార్టీ? మాది ఏ పార్టీ కదా, మాది టీవీ ఛానల్. ఏమో ఆయన వచ్చి ఏం చేశాడు? వదిలిచ్చాడు, అన్ని పెంచేసాడు. అన్ని పెంచేసాడా? అన్ని పెంచేసాడుగా, ఇక అన్ని పెంచాడు. ఏముంది ఇక? ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఏం మీ ఇష్టం, మాదేముందో. మీరు ఓటేసేవాళ్ళు మీరు కదమ్మా. ఎవరైనా వేయాల్సిందేనండి. ఈసారి జగన్ గారు వస్తారంటారా? జగన్ ఈసారి రాడండి. రాడంటారు? ఎవరు వస్తారు? ఆయనే వస్తారు జగన్ గారు. ఎవరు, బాబు గారా? ఓకే అమ్మా. మేము లేపాక్షి టీవీ చేస్తున్నాము. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? అది మనకి ఎందుకండి, ఎవరు వచ్చినా మన పనులు మనం చేసుకోవాలి, తప్పదు. మన రూపాయి మనమే సంపాదించుకోవాలి. ఎవరు వచ్చినా మనం ఉద్ధరించేది ఉండదు కదా. పరిపాలన మంచిగా ఉండాలి కదా సార్? పరిపాలన ఎవడు వచ్చినా అటాక్ చేస్తున్నాడు. దాన్ని పరిపాలన ఎలా ఉంది? వాళ్ళ స్వార్థం తప్ప ఎవరికి ఉపయోగపడేది లేదు. జనాలు ఏం బాగుపడేది లేదు. బాగుపడతాం, వాళ్ళ మంత్రులు బాగుపడతాం, ఎమ్మెల్యేలు బాగుపడతాం కావాలి, అంతే. వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా అట్లాగే ఉందండి. అట్లా ఉందంటారు? ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. అంటే సాధారణ ప్రజలు మంచి జరగట్లేదు అంటారు? ఎవరికి జరగట్లా, ఆ పార్టీ కార్యకర్తలకే మంచి జరుగుతుంది అంతే మరి. అంతే అంటారు? వాళ్ళకేమో వాళ్ళ డెవలప్మెంట్ లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక డెవలప్మెంట్ అనేది లేదు. ముందు ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ లేదు. పథకాలు అన్నాడు కానీ పథకాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎవరికి అందుతున్నాయి, అందున్న వాళ్ళకి అందట్లా. లేబర్ కల్లా అందన ద్రాక్ష అయిపోతుంది. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టారు, జై భారత్ నేషనల్ పార్టీ. భారత్ జేడీ లక్ష్మీనారాయణ గారు అయితే తెలియదండి. తెలీదా? ఇంకా చూడలేదు. ఏమంటారు సార్? అంటే అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుంది? చెయ్యొచ్చు మరి. ఆయన మంచి ఆలోచనతో వచ్చి ఉంటాడు రావడం. ఎందుకంటే ఆయన కష్ట సుఖాలు తెలుసు కదా, ప్రజలు తిరిగి ఉన్నాడు కాబట్టి ఎంకరేజ్ చేయొచ్చు, ఒప్పలేదు. ఎందుకంటే ఎవరైంది అనేది ఆయనకి కొంచెం అవగాహన ఉంది. అది చేయొచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? విజయ శ్రీనివాసరావు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు వస్తే బాగుంది. ఎందుకని సార్? ఈ మామూలుగా మనకి ఏం జరిగింది, అమరావతి అన్నది ఎగ్దిక్కు లేదు, రోడ్లు జోలింపు లేదు, కాలేజ్ కుర్రాలకి ఉద్యోగాలు లేవు, ఏమి లేదు. డెవలప్ అన్నది ఒకటి లేదు, రోడ్లు కానీ ఏది డెవలప్ లేదు. ఈ జనాలకి ఏంటంటే చిచ్చు నొక్కుతున్నా బట్టలు నొక్కుతున్నా అన్నాడు. బట్టలు అన్నది కాపాడుతుంది కానీ ఏం లేదు. సంక్షేమ పథకాల వల్ల ఉపయోగాలు ఏం లేవు. ఉపయోగాలు లేవు. పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిసారు కదా, ఎలా ఉంటది? సునామీ మొత్తం టీడీపీ. ఓకే సార్, మీ పేరు? వెంకటేశ్వర సార్. ఎలా ఉండదు ఈసారి? టీడీపీ గెలుస్తుంది. ఎందుకని సార్? ఇది అభివృద్ధి ఏం లేదు కదా సార్. అభివృద్ధి ఏం లేదండి. ఏం లేదు. సంక్షేమ పథకాలపై మీ కామెంట్స్? సంక్షేమ పథకాలు ఏమన్నాయి సార్, ఇచ్చారు 4 పథకాలు, వాటి వల్ల అన్ని రేట్లు పెంచేశాడు. తెలంగాణకి ఆంధ్రాకి చూసుకుంటే మార్జిన్ చాలా వస్తుంది కదా. ప్రతి వస్తువు ప్రతి పెట్రోల్ లో కూడా ఉంది, అన్నట్లో ఉంది కదా. ఇప్పుడు మందులో గానీ పెట్రోల్ గానీ అన్ని రకాలుగా ఉంది మార్జిన్. రూపాయి వేస్తున్నాడు, 2 రూపాయలు తీసేసుకుంటున్నాడు. కరెంట్ బిల్ ఎంత మార్జిన్ ఉంది? కరెంట్ బిల్ ఎంత వేస్తున్నారు? చివరికి ఎంత వచ్చేది? ఇప్పుడు 400-500 వస్తుంది కరెంట్ బిల్లు. పూర్తి బాగా అంతా వేస్ట్ సార్. ఈసారి టీడీపీ వస్తుంది అంటారు పక్క. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు టీడీపీకి? 150+ వస్తాయి. 150+. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? లేపాక్షి టీవీ సార్ మాది. మీ పేరు సార్? ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏపీలో జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? పథకాలన్నీ హామీ చేస్తుంది. ఓకే, పథకాలు ఎక్కువైపోయి డెవలప్మెంట్ తక్కువైంది అంటున్నారు జనాలు.
అదేం లేదంట. అంటే సంక్షేమ పథకాలు ఎక్కడం వల్ల ఈ డెవలప్మెంట్ రోడ్లు సరిగ్గా లేవు, జాబ్స్ సరిగా ఇండస్ట్రీస్ ఏమి రావట్లేదు అన్నారు. కనబడట్లేదు. ఓకే, ఈసారి జగన్ గారు వస్తారంటారా? ఎన్ని సీట్లు వస్తాయంటారు? 151 మళ్ళీ రిపీట్ అవుతుంది. జనసేన టీడీపీ కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఆ ఎఫెక్ట్ అంతకుముందు కలిసినప్పుడు కూడా ఏముంది, అంతేం లేదు. 2014 కలిసి పోటీ చేసినప్పుడు వచ్చింది కదా టీడీపీ, 2019లో విడివిడిగా పోటీ చేశారు. ఈసారి జగన్ ప్రభావం చూపిస్తాడు. జగన్ ప్రభావం చూపిస్తారంటారా? ఓకే, థ్యాంక్ యూ. సార్, మేము లేపాక్షి టీవీ వస్తున్నాము. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? టీడీపీ వస్తుంది. ఎందుకని సార్? జగన్ పాలన సరిగ్గా లేదు కదా. ఏం నచ్చలేదు మీకు? ఏది నచ్చలేదు మామూలుగా. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు అంటున్నారు. ఇచ్చిందల్లా ఇస్తున్నారు కానీ మళ్ళీ తీసుకునే చాలా ఎక్కువ ఉన్నాయి కదా. అంటే ఏ విధంగా తీసుకుంటున్నారు? జాబ్ అంటే లేదు, డిగ్రీ కంప్లీట్ చేసాం కానీ జాబ్ అయితే ఏం రాలేదు. ఈసారి టీడీపీ వస్తా అన్నారు. టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ జనసేన కలిసింది కదా. జనసేన అంటే టీడీపీ వస్తే చంద్రబాబు కొంచెం ఏమైనా చేస్తారా అని చెప్పేసి. అంటే టీడీపీ జనసేన కలవడం వల్ల ఏమైనా టీడీపీ ప్లస్ ఉంటుందా? ప్లస్ అంటే సపోర్ట్ ఇస్తారు కదా జనసేన. మీ పేరు? ప్రసన్నపాలు అంటే రేపల్లె నియోజకవర్గం. పరిస్థితులన్నీ అధ్వానంగా ఉన్నాయి. బిల్లాడు చెప్పాడు నా టికెట్ గురించి, రోడ్స్ ఏంటి, సంక్షేమం అన్నారు కానీ సంక్షేమాలు అందింది కొంతవరకే. జనసేన కలవటం మంచి పని, రాకపోయినా చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి అనేది జరుగుతుంది. 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడింది అని బాబు గారికి ఇచ్చారు అవకాశం. 2019 ఎందుకని ఆయన ఏదో ఒకసారి చూద్దాం ఎరగదీస్తాడు అనే ఇత్తు అందరూ నమ్మినందుకు నమ్మక ద్రోహం జరిగింది. అంటే సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు బాగానే ఉందంటున్నారు జగన్. వీళ్ళు ఎక్కడో ఒకటి అరాకొర తీసుకున్న వాళ్ళు ఇప్పుడు నాకు వచ్చినాయి అనుకోండి, నేను నాకు చేసాడని చెప్పి పర్లేదని చెప్తామే కానీ దానిలో అందిన వాళ్ళు చాలా తక్కువ అండి. ఓకే, సంక్షేమ పరంగా జరిగింది చాలా ఏదీ లేదు, కానీ దానికి తగ్గ పెనాల్టీలు కానీ ట్యాక్స్లు కానీ బాగానే పెంచారు. టీడీపీ ఎన్ని వస్తాయనుకున్నారు ఈసారి? 100 నుంచి 150, దాదాపు 140 రీచ్ అవుతాయి. జనసేన కానీ కలిస్తే మాత్రం 150 పక్కా. మీ పేరు సార్? గురువు గారు? రేపల్లో జనసేన బీజేపీ టీడీపీ కూటమి రావాలండి. టీడీపీ కూడా రావాలంటే అలా కలిసారు కదా, అలా వచ్చేసింది. ఇక్కడ అభివృద్ధి ఉంది, రోడ్లు అన్నీ ఉన్నాయి, డ్రైనేజ్ ఉందా, పంట కాలాలు ఉన్నాయా, లేకపోతే ఇండస్ట్రీ ఏమైనా వచ్చినాయా? ఏం లేదు. ఒక సంక్షేమం అంటున్నాడు, ఎవరికి ఇచ్చాడు, దానివల్ల ఉపయోగం ఉంది. మన ప్రొడక్ట్ ఉత్పత్తి ఏం జరగట్లేదు కదా, ఉద్యోగాలు ఏం రావట్లేదు కదా. అందువల్ల ఈసారి ఆ గవర్నమెంట్ నేను నమ్ముతున్నాను. సరే, టీడీపీ జనసేన కూటమి రావాలంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా? లేపాక్షి టీవీ చేశారా? ఛానల్ సార్, మేము లేపాక్షి టీవీ చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ ప్రభుత్వం. ఎందుకని సార్? ఆయన సంక్షేమ పథకాలన్నీ చేస్తున్నాడు కదా, పేదవాళ్ళందరినీ ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. ఓకే, అంటే సంక్షేమ పథకాలు ఎక్కువ ఇవ్వడం వల్ల డెవలప్మెంట్ కుంటిపడుతుంది అంటున్నారు జనాలు ఎట్టాగంటారు, జనాలు అనేవాళ్ళు ఉంటారు. ఓకే, దాని గురించి కాదు కానీ ఒక్క చిన్న ప్రాబ్లం ఉంది, రోడ్లు ఒకటే ప్రాబ్లం. ఓకే, అది వంక చూపిస్తున్నారు అందరూ, దానికి మినహా ఏం లేదు, ప్రభుత్వం అంతా బాగుంది. షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళడం వల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఏముండదు అంటారు. ఎందుకు సార్ 2014, 2019లో జగన్ గారు కూడా ఉన్న షర్మిల గారు కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్ళారనుకుంటారు? ఏదో సమస్యలు ఉంటాయి వాళ్ళకి, మనం అవన్నీ మనం చెబుతాం. అంటే ఒక మాట పడుతుంది, చెల్లెల్ని సరిగ్గా చూసుకోలేని వ్యక్తి సీఎం అయితే ఎలా అంటున్నారు? అదేం కాదు. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదా సార్, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? ఏముండదు, దానివల్ల ఒరిగేది ఏమి లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ సోదులు ఎక్కడ రాడు. ఓకే, రేపల్లెలో ఈసారి ఎవరు వస్తారంటారు? రేపల్లో మరి ఇక్కడ పార్టీని మార్చారు, మరి గణేష్ గారికి ఇచ్చారు కదా, ఇచ్చారు, చూడాలి అంతే. అంటే ఇప్పుడు మోబీదేవి వెంకటరమణ గారు బెటర్ అంటారా, గణేష్ గారు బెటర్ అంటారా? మీ ఒపీనియన్? వెంకటరమణారావు గారే బెటర్. ఓకే, ఆయన ఇంతవరకు పని చేశాడు, చాలా పనులు చేశాడు కాబట్టి కొత్తగా ఈయన తీసుకొచ్చి పెట్టారు. మరి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్యేస్ మారుస్తున్నారు, దాని మీద మీ కామెంట్ ఏంటంటారు? ఎమ్మెల్యేలు మార్చడం అనేది మంచిది కాదు కానీ మరి ఎవరిచ్చారో కానీ ఆ సలహా జగన్ గారికి ఎమ్మెల్యేలు మార్చడం అనేది కరెక్ట్ కాదు.
కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా జగన్ గారి మీద కామెంట్ ఉంది ఏంటంటే జగన్ గారు ఎవరి మాట ఎమ్మెల్యేల మాట కూడా లెక్క చేయరు, లెక్క చేసి ఉంటే సారి రోడ్లు కూడా వద్దు మనకి అని ఒక కామెంట్ వినపడుతుంది. అటువంటిది జగన్ గారు మాట వింటారంటారా? ఎవరి మాటైనా? జగన్ గారు ఎవరి మాట వినపోయినా ఇప్పుడు వాళ్ళ సలహాదారులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన మాట విన్నాడు. ఇంటేనే ఇప్పుడు ఎమ్మెల్యేలు బదిలీ జరిగింది. బదిలీ జరగటం వల్ల పార్టీకి నష్టం వస్తుంది. నష్టం వస్తుందండి. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు వైసీపీకి? సీట్ ప్రభుత్వం వస్తుంది. ఓకే, అంతేగాని ఈసారి 151 రావంటారు, దాటమంటారు. తగ్గుతాయి సీట్లు తగ్గుతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారు రావాలా, బాబు గారు రావాలా, పవన్ కళ్యాణ్ రావాలా? బాబు గారు రావాలి. బాబు గారు ఎందుకనమ్మా? ఎందుకంటే పిల్లలకి చదువులకి ఇదిగా ఇబ్బందిగా ఉంటుందిగా. ఇప్పుడు అమ్మ కూడా వస్తుంది కదా. వస్తుందండి. మరి వస్తే ఇంక ఇబ్బంది ఏంటి? సరేనండి. బాబు గారిని చూడాలంటావు సారి? బోర్ కొట్టేసిందా జగన్ గారిని? అమ్మా మీరు? తెలియదు నాన్న. మీ పేరేం పేరు సార్? వెంకటరావు గారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? మాకా జగన్ సార్ గారు వస్తే బాగుంటుంది అనుకోండి. ఎందుకని సార్? ఇల్లు కట్టించారు కాబట్టి. కట్టించారు. ఇంకా మంచి పనులు బాగా చేస్తున్నాడు. అది రేపల్లో ఎవరు వస్తారు? రేపల్లనా సత్యప్రసాద్ గారు వస్తారు అనుకుంటున్నారు. టీడీపీ జనసేన కలిసింది కదా? కలిసింది. కాకపోతే మన ఈయన మోపి రాణా గారు తాలూకు ఏదైనా ఉన్నట్టయితే బాగుండేది. గణేష్ గారికి ఇచ్చారనేసరికి కొద్దిగా ఎఫెక్ట్ ఉంటదేమో అని అనుకుంటున్నాం. ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? ఈసారి వస్తారంటారా? రావాలి మరి. రావాలి ఏమనుకుంటే జనాలు ఏమన్నా ఈ పథకాలు ఇస్తున్నారు, ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా, అంటే బాగుంది అంటున్నారా, లేదా ఇన్ని పథకాలు ఎందుకు అంటున్నారా? పథకాలు పెట్టి మా పేదవాళ్ళని బాగు చేశారు. బాగు పేదవాళ్ళని అది స్థాయిలోకి తెప్పించారు. అంతా మంచిగా ఉంది అంటున్నారు జనాలు. మంచిగా జగన్ గారు వస్తారనుకుంటున్నారు సార్? ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పేరు? మంగమ్మ అండి. మంగమ్మ గారు, ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఎవరైనా ఏది తప్పదు కండి, ఎవరైనా ఏది తప్పదంటారు? అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానుందండి. బాగానే ఉంది. ఏం నచ్చిందమ్మా మీకు? బాగానుందండి. అంటే సంక్షేమ పథకాలు నచ్చాయా మీకు? వచ్చినాయి పథకాలు? ఏం వచ్చినాయమ్మా? అమ్మఒడి. ఈసారి వస్తారంటారా బాబు గారు, జగన్ గారు? ఏమోనండి, ఎలా ఉండేది జనాలు ఏమనుకుంటున్నారు? మామూలుగా జనాలు ఏమనుకుంటున్నారు? జనాలను బట్టి కండి. అదే ఏమనుకుంటున్నారు? ఇంటికాడ డిస్కస్ చేసుకుంటారు కదా మంచి చెడ్లు, ఏమంటున్నారు? ఏమంటారండి, ఎలా అంటే అలా జరుగుతా ఉంది. అమ్మా మీ పేరు? మాది ఊరు కాదు. ఎవరైనా పర్వాలేదు చెప్పు. మీ పేరు? జయలక్ష్మి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? పర్వాలేదు, బానే ఉంది. ఈసారి వస్తారంటారా? ఏం దైవాదేనం, దేవుళ్ళు కాదుగా. పథకాలు ఇచ్చినా మనం ఏం చెబుతాం, ప్రజలు అప్పుడప్పుడు మారతారయ్యా. అంటే పథకాల గురించి ఏమనుకుంటున్నారు? పథకాలు పర్వాలేదు, పేదవాళ్ళని అందరిని బాగానే చూస్తున్నాడు. అయితే రోడ్లు ఒకటే బాగు చేయలే, బోల్తా పడి చస్తున్నారుగా. రోడ్లు బాగాలేదు. రోడ్లు చూస్తే ఇంకా నెంబర్ 1 పేరు వచ్చింది. అమ్మా మీ పేరు చెప్పండి. రోడ్లు బాగు చేస్తే నెంబర్ 1 పేరు వచ్చింది. అది అదొకటే ప్రాబ్లం, అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగానే అది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అమ్మా ఏం పేరు మీ పేరు? కుమారి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటదమ్మా? ఈసారి ఏపీలో ఎవరు వస్తారంటే అది మనం చెప్పేది ఏముంది. బాబు గారు రావాలా, జగన్ గారు రావాలా? జగన్ గారే రావాలి. ఎందుకనమ్మా? ఆయన పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు. అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి అంటున్నారు, అభివృద్ధి లేదంటున్నారు, రోడ్లు బాగోలేదు, ఇండస్ట్రీస్ లేవు, జాబ్స్ రావట్లేదు అంటున్నారు. సంక్షేమ పథకాలు మరి అంగన్వాడీ వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అందిస్తే బాగుంటది. అంగన్వాడీ వాళ్ళకి సంక్షేమ పథకాలు లేవు, వాళ్ళకి శాలరీస్ ఏమో తక్కువ, పెరిగిపోయినాయి. సంక్షేమ పథకాలు వాళ్ళకి వర్తించటల్లా. మరి కరెంటు బిల్లులు అంగన్వాడీ వాళ్ళకి గవర్నమెంట్ జాబులు అంటున్నారు. మరి గవర్నమెంట్ జాబులు అంటున్నారు, శాలరీ 11,000. సంక్షేమ పథకాలు ఒకటి వర్తిస్తలేదు. మరి వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు రిటైర్డ్ అయితే 40 సంవత్సరాలు చేయని, 50 సంవత్సరాలు చేయని అందులోనే చచ్చిపోతున్నారు. ఆయాకి 20,000, టీచర్కి 50,000 ఇస్తున్నారు. వాటితో బతకలేరు కదా. పిల్లలు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు.
ఆధారం లేనోళ్ళు కండ్లు అమ్ముకుని కూలి పని చేసుకుని బతుకుతున్నారు. అప్పుడు వయసు అయిపోయింది, ఎవరు సహకరిస్తారు. అందుకని వాళ్ళకు కూడా ఈ జీతాలు పెంచి దిగిపోయిన తర్వాత వాళ్ళకి 4 లక్షలన్నా ఇవ్వాలని కోరుకుంటున్నాం అందరినీ. మరి ఈసారి ఎవరు వస్తారంటే బాగుంటుంది అంటారు మీరు? సంక్షేమ పథకాలు ఇవన్నీ వర్తింపజేసి మాకు అంగన్వాడీ వాళ్ళని ఆదుకుంటారంటే ఆయన వస్తేనే రైతు, లేదంటే బాబు గారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.